గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉత్సాహంగా వచ్చిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా మీరు మీ పిల్లల్ని బీటెక్లో జాయిన్ చేయడానికి వచ్చారు. ఈరోజు క్లాసులు స్టార్టింగ్ డే కాబట్టి పిల్లలతో పాటు మీరు వచ్చారు. జనరల్గా ఇప్పుడు మనకున్న సిస్టంలో మన పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో పేరెంట్స్ది ఎక్కువ పాత్ర ఉంటుంది. 9th క్లాస్ వరకు వదిలేస్తే 10th క్లాస్ వచ్చేటప్పటికి మీ పిల్లవాడికి మీరేం చెప్పుంటారో ఒకసారి ఆలోచించుకోండి. 9th వరకు ఓకే, 10th క్లాస్ జాయిన్ చేశారు, మీరందరూ 10th క్లాస్ పిల్లల్ని చదివించారు, ఇంటర్మీడియట్ చదివించారు. 10th క్లాస్ జాయిన్ చేసేటప్పుడు ఏం చెప్పుంటారు ఒకసారి గుర్తెచ్చుకోండి. పిల్లలు కూడా మీకు ఏం చెప్పారో పేరెంట్స్ ఏం చెప్పుంటారు? అమ్మా 10th క్లాస్ బాగా చదవండి, మార్కులు బాగా రావాలి, ఈ మార్కుల వలన రేపు ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుందని చెప్పుంటారు. ఇంకేమైనా చెప్పుంటారా? నాకు తెలిసి ఇంకేం చెప్పుంటారు. సరే, పిల్లవాడు ఆ స్కూల్స్లో దాదాపుగా వచ్చి అందరూ కూడా రెసిడెన్షియల్ దాంట్లోనే చదివచ్చు ఉంటారు. మార్నింగ్ 7 గంటలకు పోతే నైట్ 8 గంటలకు 9 గంటలకు పంపిస్తూ ఉంటారు. హ్యాపీగానే పోతాడు పిల్లవాడు, చదివి ఉంటాడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తుంటారు. సరే, వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ మనకి దగ్గర ఇప్పుడు వచ్చిన పిల్లలైతే ఎంపీసీకే చేర్చుంటారు. మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ చేయబడి ముందు ఏం చెప్పుంటారు మీకు పిల్లలకి? 10th క్లాస్లో అయితే బాగా చదవండి, మార్కులు బాగా రావాలని చెప్పారు. ఇంటర్మీడియట్లో జాయిన్ చేసేటప్పుడు ఏం చెప్పుంటారు మీరు ఒకసారి ఆలోచించండి. బాగా చదువుకోవాలా, ఇంటర్మీడియట్లో మార్కులు బాగా రావాలా, దాంతోపాటు ఇంకోటి చెప్పుంటారు. ఏం చెప్పుంటారు? ఎంసెట్ చదివించేటట్లయితే ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలా, లేకపోతే మెయిన్స్ చదివించేటట్లయితే మెయిన్స్లో మంచి ర్యాంక్ రావాలా, లేదా అడ్వాన్స్ చదివించేటట్లయితే అడ్వాన్స్లో మంచి ర్యాంక్ రావాలని మీరు స్పష్టంగా చెప్పుంటారు. మీ పిల్లలు కూడా అదే ఐడియా ఉంటుంది, అదే ఐడియాతోటి చదివి ఉంటారు. మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఎంసెట్ ర్యాంకులు వచ్చినాయి, ఆ ర్యాంకులను బట్టి మీరు కాలేజీ చూజ్ చేసుకున్నారు. ఈ కాలేజీలో వచ్చిన స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు దేనికి వచ్చారు? బీటెక్ జాయిన్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు పిల్లలకి ఏం చెప్పారు? చెప్పారా? చెప్పలేదా? వాళ్ళ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేవా? స్పష్టంగా చెప్పండి. ఏ పేరెంట్ అయినా సరే మీ పిల్లవాడి మీద చాలా చాలా హోప్స్ ఉంటాయి. మా పిల్లవాడు మంచి పొజిషన్కి వెళ్ళాలి అనేది ఏ పేరెంట్కైనా ఉంటుంది, తప్పేమీ లేదు. మరి దానికి తగ్గట్టు వర్క్ ఉండాలి కదా. మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా. బీటెక్లో జాయిన్ చేస్తున్నాం అబ్బాయి, 4 సంవత్సరాలు హ్యాపీగా చదువుకోండి, 4 సంవత్సరాలు సరదాగా ఆడుకోండి, రండి అని చెప్పారా? 10th క్లాస్ చెప్పిన దానికి ఇంటర్మీడియట్ చెప్పిన దానికి డిఫరెంట్గా బీటెక్ ఉంటుంది. బీటెక్ తర్వాత దాదాపుగా ఎడ్యుకేషన్ ఆగిపోతుంది. చాలా తక్కువ మందే పీజీలకు వెళ్తారు. బీటెక్ తోటే మీకు ఎడ్యుకేషన్ ఆగిపోతుంది. మీరు ఈ టైంలో పిల్లలకి ఏం చెప్పుంటారు? కామన్, బాగా చదవండి అమ్మా, 90%, 85% లేదా 100% మార్కులు తెచ్చుకోండి చాలని చెప్పుంటారా? అంతే చెప్పారా? ఇంటర్మీడియట్ బీటెక్ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు మీ పిల్లవాడిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? మీకు ఒక అభిప్రాయం ఉండాలా. ఆ అభిప్రాయాన్ని పిల్లవాడితో షేర్ చేసుకోవాలా, మోటివేట్ చేయాలా. ఆ దిశగా మీరు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. కనీసం మనకు అభిప్రాయం ఉండాలిగా. ఏం అభిప్రాయం ఉంటుంది? మేజర్గా కామన్, మా అబ్బాయి సాఫ్ట్వేర్లో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలో ఏదో ఒక కంపెనీలో జాబ్లో జాయిపోవాలి, బయటకు వచ్చేటప్పుడు జాబ్ తోటి బయటికి రావాలి అని ఆశ ఉంటుంది, తప్పేం కాదు. కొంతమందికి ఆ ఆశ ఉంటుంది. ఇంకొంతమందికి ఏముంటుంది? గవర్నమెంట్ సెక్టర్లో మా అబ్బాయి ఉద్యోగం తెచ్చుకోవాలని ఆశ ఉంటుంది. లేదు, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడమో లేదా బిజినెస్ చేయటమో, ఏదో ఒక
ఈ పర్టికులర్గా ఏదో ఒక ఆలోచన ఉండుంటుంది. లేదా మా అబ్బాయికి బీటెక్ అయిపోగానే యూఎస్కో లేదా యూకేకో లేకపోతే కెనడాకో ఎంఎస్కి పంపించాలని ఆలోచన ఉండొచ్చు. మీరు షేర్ చేసుకున్నారా? మీ పిల్లలతో చెప్పారా? 10th క్లాస్ వేరు, ఇంటర్మీడియట్ వేరు. ఇక్కడ జస్ట్ సర్టిఫికేట్ తోటే రావాలంటే అది పెద్ద విచిత్రమేం కాదు, కష్టమేం కాదు, చాలా ఈజీ పాస్ అయ్యి రావడం బయటికి. మరి షేర్ చేసుకోవాలి కదా స్టూడెంట్ తోటి, మీ పిల్లలతోటి మీరు మాట్లాడుకోవాలి కదా, చెప్పాలా? చెప్తేనే కదా వాడికి ఒక ఐడియా ఉండేది. లేకపోతే ఏం చేస్తాడు, మీరు ఇంటర్మీడియట్లో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ సారు 2 గంటలు చదవాలని చెప్పారు, హాఫ్ అన్ అవర్ చదువుకుంటే చాలు. కొంచెం తెలివిగల పిల్లవాడైతే రేపు ఎగ్జామ్ అంటే నైట్ చదువుకున్నా కూడా పాస్ అయిపోతారు. బీటెక్ చదవటం కష్టం కాదు. బీటెక్లో చేరారంటే మీ లైఫ్లో సెటిల్మెంట్ కోసం మీరు ప్రాకులాడాలి. బీటెక్ అయిపోయిన తర్వాత ఏంటి, మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ టార్గెట్ ఉంది, ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్ టార్గెట్ ఉంది, బీటెక్ అయిన తర్వాత ఏం టార్గెట్ ఉంటుందో పిల్లవాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. మరి లేదా ఇవన్నీ ఏదో ఒకటిలే వీటితో పాటు ఏదో ఎట్టో నీ ఇష్టం వచ్చినట్టు రారా అని మీరేమైనా చెప్తున్నారా? డిగ్రీ తీసుకోనరా, బీటెక్ తీసుకోనరా, పర్లేదు నువ్వు ఎట్ట వచ్చినా పర్లేదు, మనవరాలతో కూడా రా అని చెప్తున్నారా ఏమన్నా? ఆలోచించండి ఒకసారి. మీరు ఏం ఆలోచన ఉన్నాయి, మీ పిల్లలు బీటెక్ అయిపోయి బయటకు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండాలి అనేది జనరల్ కామన్గా మనం ఆలోచించేది. నేను నా పిల్లవాడిని చేర్చేటప్పుడు కూడా నేను అదే ఆలోచనతో జాయిన్ చేశాను. అందుకనే నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నా. నేను జాయిన్ చేసేటప్పుడు నాకు ఒక టార్గెట్ ఉంది. నువ్వు జాగ్రత్త చదువుకో. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నా. మా వాడికి చెప్పాను, నువ్వు ఎంఎస్కి వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలని క్లారిటీగా చెప్పా. వాడు అదే రోజు నుంచి ఆ విధంగానే స్టార్ట్ చేశాడు. వాడు గమ్యం అయిపోయింది. అలానే మీరు కూడా మీ పిల్లలకి మీరు ఏదో గమ్యం ఇవ్వాలి కదా, టార్గెట్ ఇవ్వాలి కదా. ఏదైనా కోరికలు ఉంటాయి, ఆ కోరికలను సక్సెస్ చేసుకోవడంలోనే మన టాలెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ కాలేజీలో జాయిన్ చేసాం. జస్ట్ డిగ్రీకి అయితే ఇక్కడ ఉన్న స్టాఫ్ మంచి స్టాఫ్ ఉన్నారు. 100% సిలబస్ కవర్ చేస్తారు ఇన్ టైంలో. రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయి. 75% లేకపోతే డిటైన్ అవుతాడు. డిటైన్ అవ్వటం అంటే ఎగ్జామినేషన్ ఆపడం కాదు. ఎగ్జామినేషన్ రాయడానికి లేదు, 1 year వేస్ట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ జూనియర్స్ తోటి కలవాలి, 1 year వేస్ట్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 75% అటెండెన్స్ తక్కువ ఉండకూడదు. కాబట్టి ఎడ్యుకేషన్ మాత్రం బాగానే ఉంటుంది, దాంట్లో మీకు తిరిగే లేదు. యావరేజ్ పిల్లోడైనా 100% సర్టిఫికేట్స్ తోటే బయటకు వస్తాడు. కానీ మనకు అవసరమైన అసలు గోల్ ఉంటుంది. చెప్పాను కదా, టార్గెట్ సాఫ్ట్వేర్లో మంచి జాబ్ రావాలి, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రావాలి, లేకపోతే ఒక కంపెనీ ఒక ఇండస్ట్రీ ఏదో పెట్టాలి, లేదా యుఎస్ వెళ్ళాలి, ఏదో ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ అయితే చూజ్ చేసుకొని ఆ టార్గెట్ తగ్గట్టు వర్క్ చేయాలి. ఈ వర్క్ చేసి సక్సెస్ కావాలంటే పిల్లవాడు గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు ఉంటాయి. అవేర్నెస్ ఉండాలి, ఎక్స్ప్లోజర్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి. ఈ 3 పాయింట్లే పిల్లవాడు ఎప్పుడు మైండ్లో తిరుగుతూ ఉండాలి. అవేర్నెస్ అంటే ఏంటి? దేశంలో జరిగే రాజకీయాల గురించి కాదు. అవేర్నెస్ ఉండాలి అంటే ముందుగా మనం ఒక గోల్ పెట్టుకోవాలి. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. దానికి తగ్గట్టు సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నువ్వు క్యాచ్ చేయాలి. ప్రజెంట్ ఏ బేస్ మీద జాబ్స్ వస్తున్నాయి, 4 సంవత్సరాల తర్వాత నేను వస్తాను కాబట్టి అప్పుడు ఏ బేస్ మీద జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఫ్యూచర్లో దాని పరిస్థితి ఎలా ఉంటుంది, అధ్యయనం చేయాలి. ఇవన్నీ కూడా కరికులంలో ఉండవు. లేదా ఒక కంపెనీ పెట్టాలి. ఒక కంపెనీ పెట్టాలంటే ఏం చేయాలి? ఆ కంపెనీలో ఎవరు ఫస్ట్లో ఇనీషియల్ స్టేజ్లో ఉండే నష్టాలు కష్టాలు ఏంటి, తర్వాత రన్నింగ్లో ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది. లేదు యుఎస్ ఎంఎస్కి వెళ్ళాలనుకోండి, యుఎస్లో దానికేం మనం నేర్చుకోవాలి. కరికులం ఒకటే సరిపోదు.
జిఆర్ఈ రాయాలి, ఐలెట్స్ రాయాలి, టోఫెల్ రాయాలి. ఇటువంటివన్నీ కూడా పీజీ వెళ్ళటానికి మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అవి బీటెక్ బయటకు వచ్చే లోపలే కంప్లీట్ చేసుకొని రావాలి. వీటన్నిటి మీద ఒక అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం చేయడానికే డిఫరెంట్ కరికులం కాకుండా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి బీటెక్లో. స్టడీస్ మీద ఒక్క ఫస్ట్ ఇయరే జాగ్రత్తగా చదువుకొని అన్నీ కంప్లీట్ చేసుకుంటే చాలు. సెకండ్ ఇయర్ నుంచి అన్నీ కూడా ఈ అన్ని డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి ఇక్కడ. ఈసెల్ అని, జీవన్ కౌశల్ అని, స్పోర్ట్స్ క్లబ్, కల్చరల్ క్లబ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఇన్నోవేషన్ క్లబ్లు, ఇవి చాలా ఉంటాయి. వీటి వలన ఉపయోగం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ మొత్తం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇప్పుడు సపోజ్ ఈసెల్ ఉంది. ఈసెల్ వలన ఉపయోగం ఏంటంటే ఎక్కడైనా సరే మనకు తెలిసిన ప్రాంతాల్లో మంచి ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొని వచ్చి ఈసెల్ ద్వారా ఆహ్వానించి, పిల్లలే వేస్తారు మొత్తం, ఆహ్వానించి సెమినార్ హాల్లో మీటింగ్ పెట్టించి వాళ్ళ బిజినెస్లో లేదా ఇండస్ట్రీకి సంబంధించి ఇనీషియల్ స్టేజ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ప్లస్లు మైనస్లు, ఫ్యూచర్లో ఉండే ప్లస్లు మైనస్లు ఏంటనేవి వాళ్ళ చేత చెప్పించి, పిల్లలకి ఏదన్నా అనుమానం ఉంటే ఆ పర్సన్ తోటి ఇంటరాక్ట్ చేసి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటే పిల్లవాడు 100 మంది ఉంటే కనీసం 10 మంది 20 మంది ఒక్కోళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. లేదా మనం ఏదైతే అనుకున్నామో, గోల్ పెట్టుకున్నామో దాంట్లో ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు అవేర్నెస్ వస్తూ ఉంటే అప్పుడు ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. రెండవది ఎక్స్ప్లోషన్. ఖచ్చితంగా పిల్లవాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి. 10 మందిలో ఆ పర్సన్ యొక్క ఇండివిజువాలిటీ, వాడి యొక్క స్పెషాలిటీస్ లేదా వాళ్ళలో ఇన్వాల్వ్ అయిన ఎనర్జీస్ ఏంటో బయటికి రావాలి. వీటన్నిటికి కూడా ఏంటంటే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, కాలేజీలో నేను కొత్తగా వచ్చినప్పుడు ఒకసారి వర్క్షాప్ అంటారు, ఒకరోజు ఐడియాథాన్ అంటారు, ఒకరోజు యాక్థాన్ అంటారు. నాకేం అర్థమయ్యేది కాదు. మనంతా డిగ్రీ బేస్. వర్క్షాప్ అంటే ఏంటంటే బయట నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ప్రజెంట్ ఏ ఫీల్డ్లో బాగా ఉందో చెప్పి ఒక 50-60 కలెక్టివ్గా ఉన్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 4 days 5 days. దాన్ని కొంచెం అలవాటు అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఐడియాథాన్ పెడతారు. పిల్లలందరిలో కూడా అన్నీ అట్రాక్ట్ కాదు, ఏదో ఒక ప్రోగ్రామ్కి అట్రాక్ట్ అవుతాడు, అది చూజ్ చేసుకుంటారు. ఐడియాథాన్లో 2 రోజులో 3 రోజులో జరిగే దాంట్లో ఏదో ఒక దాంతో అట్రాక్ట్ అయ్యి దాన్ని చూజ్ చేసుకున్న తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ స్టాఫ్ తర్వాత ఒక వారం రోజుల యాక్థాన్ పెడతారు. యాక్థాన్ అంటే మార్నింగ్ 9:30 కాలేజీ స్టార్ట్ అవుతుంది. 9:30 స్టార్ట్ అయిన తర్వాత మరలా మరుసటి రోజు 5 వడికి పిల్లవాడు ఇక్కడే ఉండాలి క్యాంపస్లో. అది నియర్లీ 30 hours 35 hours వస్తుంది. నిద్రపోవడానికి కూడా ఉండదు. నైట్ మొత్తం ల్యాబ్లోనే ఉండాలి పిల్లవాడు కానీ, పాప కానీ, బాబు కానీ. ఏదైతే చూజ్ చేసుకున్నారో ఆ చూజ్ చేసుకున్న ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేయగలిగేట్టు నెక్స్ట్ 5 వరకు టార్గెట్ ఇస్తాం. ఆ టార్గెట్ లోపల నిద్ర ఉండదు, ఏముండదు, తింటాం, పోవటం, మళ్ళీ దాని మీద వర్క్ చేసుకోవటం. అలా చేయగలిగి వాడు కనుక అవుట్పుట్ కనుక కరెక్ట్గా తీసుకురాగలిగితే కరెక్ట్గా వాళ్ళు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఇంకా వాడికి తిరిగే ఉండదు లైఫ్లో. ఇవన్నీ కూడా కరికులంలో ఉండవు, సిలబస్లో ఉండదు, వాటి మీద ఎగ్జామ్స్ ఉండవు, మార్కులు ఉండవు. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ రావటం ఈజీ. డిగ్రీతోటి బయటకు వచ్చేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని లేదా జాబ్ తోటో లేదా ఏదో ఒక దాంతో కరెక్ట్గా నేను బతకగలను అని నేర్చుకోవడమే బీటెక్ యొక్క మెయిన్ ఉద్దేశం. వీటితో పాటు డిసిప్లైన్ ఉండాలి పిల్లవాడికి. డిసిప్లైన్ అంటే ఏదో ఇది కాదు,
మరి అంత హార్డ్గా కాదు. పిల్లవాడికి ఉండాల్సిన ఫ్రీడమ్ క్యాంపస్లో ఉంటుంది. 24 గంటలు మీ మీద వాచింగ్ ఉంటుంది. డిసిప్లిన్ విషయంలో సెక్రటరీ గారు 24 గంటల అబ్జర్వేషన్ ఉంటుంది. మీ ముందుకు వచ్చి చూడాల్సిన పని లేదు. ఇక్కడ ప్రతి రూమ్లో కెమెరాలు ఉన్నాయి, క్యాంపస్లో కెమెరాలు ఉంటాయి. ఎప్పుడు అబ్జర్వేషన్లోనే ఉంటుంది మీరు ఏం చేస్తున్నది. ముందుగానే చెప్తున్నా, డిసిప్లిన్ విషయంలో టాలరేట్ చేసే ఉండదు. టాలరేట్ చేయడం అనేది జరగదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కసారి పిల్లవాడు కనుక మార్గం దాటితే మీ చేతుల్లో మీరు కూడా ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా డిసిప్లైన్ని కాపాడుకోవాలి. పిల్లవాడు పద్ధతిగా రావాలి, షూ వేయాలి, టక్ చేయాలి, యూనిఫామ్ ఉండాలి, ఐడి కార్డులు ఇవన్నీ చెప్పారు ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారు. ఖచ్చితంగా ఫాలో అవుతాం, షేవింగ్ చేసుకొని రావాలి. లేదంటే ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్లో కొత్తగా ఏదన్నా ఐడియా వస్తే ఎమ్మంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు చైర్మన్ గారు. డిసిప్లైన్ విషయంలో శేఖర్ గారు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, పిల్లల యొక్క అవసరాలు ఏమన్నా ఉంటే 10 రూపాయల దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మీకు ఇంప్లిమెంట్ చేస్తారు, అవసరాలు తీరుస్తారు. అలానే ఈ సిస్టంలో వచ్చే కొత్త టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా చైర్మన్ గారు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా హెచ్ఓడీలు కూడా నిన్న మొన్న సార్ చెప్తున్నారు, ఏఐఎంఎల్డిఎస్ హెచ్ఓడి గారు, సార్ పిల్లలకి ఒక కోర్స్ పెట్టాం సార్, ఒక ప్రోగ్రామ్ పెట్టాం 2 రోజులు, డిజైనింగ్ చేయటం, ఫ్లెక్సీ డిజైన్ చేయటం, ఇవన్నీ కూడా బయట నుంచి పిలిపించి పెట్టించాం సార్. బ్యాచ్కి 15 మంది ఉంటున్నారు. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళే సొంతగా బ్యానర్ డిజైన్ చేసుకోవడం. అంటే ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళతో అవసరం లేకుండా వాడు బతకగలడు, మీ మీద డిపెండ్ కాదు సార్. చిన్నదా పెద్దదా అనేది వాడికి ఉన్న నాలెడ్జ్ని బట్టి, వాడి యొక్క అదృష్టాన్ని బట్టి వస్తాయి. అందువల్ల ఏంటంటే మీరు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయకుండా మెదలకుండా డిగ్రీ తీసుకొని రండి, చదువుకొని రండి అని చెప్తే మాత్రం ఉండదు. అందువల్ల పిల్లవాడిని ఎప్పటికప్పుడు అవేర్నెస్లో ఉండేట్టు, ఎక్స్ప్లోజర్లో ఉండేట్టు, డిసిప్లైన్గా ఉండేటట్టు మాతో పాటు మీరు కూడా చూడాలా. చూసినప్పుడే మీ పిల్లవాడికి సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జాయిన్ చేసినందువలన మీ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు వచ్చేట్లుగా మ్యాక్సిమం ట్రై చేస్తాం. పిల్లలందరూ మ్యాక్సిమం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్